ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ స్టార్ హీరోలు గాయాల బారిన పడుతున్నారు. ఒక సినిమాకు సంబంధించిన వార్త పూర్తవక ముందే మరో హీరో గాయపడిన వార్త బయటకు వస్తోంది. బాలకృష్ణ, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇలా అగ్ర హీరోలు వరుసగా ఆసుపత్రి బాట పడుతుండడంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. అసలు ఈ గాయాలకు కారణం ఏంటి? షూటింగ్లలో రిస్క్ నిజంగానే పెరిగిందా? పాన్ ఇండియా సినిమాల ఒత్తిడి హీరోలను మరింత ప్రమాదకరమైన స్టంట్ల వైపు నెడుతోందా? లెట్స్ వాచ్. వెండితెరపై కొన్ని నిమిషాలు కనిపించే యాక్షన్ సన్నివేశం కోసం నెలల తరబడి ప్రణాళికలు సిద్ధమవుతాయి. ఫైట్ మాస్టర్లు, స్టంట్ కోఆర్డినేటర్లు, కెమెరా బృందం, భద్రతా సిబ్బంది ఇలా వందల మంది కలిసి ఒక సీన్ను రూపొందిస్తారు. అయినప్పటికీ కొన్నిసార్లు చిన్న పొరపాటు, అనుకోని బ్యాలెన్స్ తప్పడం లేదా యాక్షన్ సీన్లో ఊహించని పరిణామం గాయాలకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఆయన బృందం అధికారికంగా వెల్లడించింది. వైద్యుల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని ప్రకటించారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో త్వరగా కోలుకోవాలని లక్షలాది మంది సందేశాలు పోస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం రావడంతో అభిమానులు ఊరట పొందారు. నందమూరి బాలకృష్ణ కూడా యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆయనకు చికిత్స అవసరమైంది. వయసు పెరిగిన యాక్షన్ సన్నివేశాల్లో అదే ఉత్సాహంతో పాల్గొనడం బాలకృష్ణ ప్రత్యేకత కదా అభిమానులు చెబుతుంటారు. అయితే ఇలాంటి రిస్క్ సన్నివేశాల్లో చిన్న గాయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే గత కొంతకాలంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సన్నివేశాల్లో నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా కంటికి గాయం కావడం, తర్వాత మణికట్టుకు చికిత్స అవసరం అవడం అభిమానులను కలవరపెట్టింది. అయినప్పటికీ షూటింగ్ షెడ్యూల్ దెబ్బతినకుండా సాధ్యమైనంత వరకు పనులు కొనసాగించడానికి ప్రయత్నించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరిగింది. తర్వాత వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్కు కూడా గత కొంతకాలంగా భుజానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయి. యాక్షన్ ప్రధానమైన పాత్రల్లో ఎక్కువగా కనిపించే ఆయన పలు సందర్భాల్లో స్వయంగా స్టంట్లు చేయడానికే ప్రాధాన్యం ఇస్తారని పరిశ్రమలో చెప్పుకుంటారు. భుజానికి చికిత్స తీసుకోవడం, కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్లలో పాల్గొనడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఈ ఘటనలన్నింటినీ విడివిడిగా చూస్తే సాధారణ ప్రమాదాల్లా కనిపించవచ్చు. కానీ ఒకే సమయంలో పలువురు స్టార్ హీరోలు వరుసగా గాయపడడం మాత్రం కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక తెలుగు సినిమా నిర్మాణ విధానంలో వచ్చిన మార్పుల ప్రభావమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు క్లిష్టమైన యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్స్ను ఎక్కువగా ఉపయోగించేవారు. కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ టెక్నిక్లతో ఆ సన్నివేశాలను ప్రేక్షకులకు సహజంగా చూపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హై డెఫినిషన్ కెమెరాలో స్లో మోషన్ షాట్లు, క్లోజప్ ఫ్రేమ్స్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డిజైన్ కారణంగా ప్రేక్షకులు ప్రతి కదలికను గమనిస్తున్నారు. అందుకే చాలా మంది హీరోలు వీలైనంత వరకు స్వయంగా స్టంట్లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులకు మరింత నిజమైన అనుభూతిని అందించాలనే ప్రయత్నం హీరోల కమిట్మెంట్ను చూపించినా అదే సమయంలో ప్రమాద అవకాశాలను కూడా పెంచుతోందని యాక్షన్ నిపుణులు చెబుతున్నారు. భద్రతా ప్రమాణాలు ఎంత కఠినంగా పాటించినా యాక్షన్ సన్నివేశాల్లో ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు సినిమా పరిధి ఇప్పుడు ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు రూపొందించేవారు. ఇప్పుడు మాత్రం దేశవ్యాప్తంగా విదేశాల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రతి సినిమా తెరకెక్కుతోంది. దీంతో యాక్షన్ సన్నివేశాల స్థాయి కూడా పూర్తిగా మారిపోయింది. ఒక ఫైట్ సీన్ కోసం వారాల తరబడి రిహార్సల్స్, భారీ సెట్లు, విదేశీ స్టంట్ నిపుణులు, అత్యాధునిక పరికరాలు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా ప్రమాద అవకాశాలను పూర్తిగా తొలగించడం మాత్రం సాధ్యం కావడం లేదు. నేటి ప్రేక్షకులు కూడా తెరపై ఒరిజినాలిటీని ఎక్కువగా కోరుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో హీరో స్థానంలో డూప్ కనిపిస్తే వెంటనే గుర్తించేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సన్నివేశాలపై చర్చ మొదలవుతోంది. అందుకే చాలా మంది హీరోలు తమే స్టంట్లు చేయడానికి ముందుకొస్తున్నారు. కొన్నిసార్లు వైర్ యాక్షన్, హై స్పీడ్ చేజ్లు, ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరణ, భారీ పేలుళ్ల మధ్య జరిగే సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా గాయాలు తప్పడం లేదు. అయితే ప్రతి గాయం ఒక హీరో ఆరోగ్యానికే పరిమితం కాదు. ఒక స్టార్ హీరో షూటింగ్కు దూరమైతే దాని ప్రభావం మొత్తం సినిమా యూనిట్పై పడుతుంది. వందలాది మంది సాంకేతిక నిపుణులు, కళాకారులు, కార్మికులు పనిచేసే షూటింగ్లు నిలిచిపోతాయి. భారీ సెట్లు, ముందుగానే బుక్ చేసిన లొకేషన్లు, ప్రయాణ ఏర్పాట్లు, పరికరాల అద్దెలు ఇవన్నీ అదనపు వ్యయానికి కారణమవుతాయి.
ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల్లో ప్రతిరోజు షూటింగ్కు భారీ ఖర్చు అవుతుండడంతో షెడ్యూల్లో చిన్న మార్పు కూడా నిర్మాతలకు సవాలుగా మారుతోంది. ఇటీవలి కాలంలో తెలుగు హీరోలు సినిమాల కోసం చేస్తున్న శారీరక శ్రమ కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువైంది. ఒక పాత్ర కోసం నెలల తరబడి జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేయడం, ప్రత్యేక డైట్లు పాటించడం, బరువు పెరగడం లేదా తగ్గడం, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, ఆయుధ విన్యాసాలు, ప్రత్యేక యాక్షన్ శిక్షణ తీసుకోవడం సాధారణమైంది. ఈ స్థాయి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని ఫిట్నెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. మరోవైపు ప్రేక్షకుల అంచనాలు కూడా ప్రతి సినిమాతో పెరుగుతున్నాయి. గత సినిమాను మించి యాక్షన్ ఉండాలి, మరింత గ్రాండ్ విజువల్స్ ఉండాలి, కొత్త అనుభూతి కలగాలి అనే ఆశలు సహజంగా పెరుగుతున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి దర్శకులు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు, హీరోలు కలిసి మరింత కఠినమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారు. అదే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నప్పటికీ అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు పూర్తిగా ఉండకపోవడం లేదు. మరోవైపు ఈ పరిస్థితుల్లో అభిమానుల స్పందన కూడా ఆసక్తికరంగానే కనిపిస్తోంది. ఒకవైపు తమ అభిమాన హీరోలు రియల్గా స్టంట్లు చేస్తే గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు అదే హీరోలు గాయపడ్డారనే వార్త వినగానే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. సినిమా కంటే హీరో ఆరోగ్యమే ముఖ్యమని అభిప్రాయపడుతున్నారు. అభిమానుల ఈ స్పందన హీరోలపై ఉన్న అభిమానాన్ని మాత్రమే కాదు, వారిపై ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని కూడా చూపిస్తోంది. సినిమా అనేది వినోదం మాత్రమే కాదు, వేలాది మంది శ్రమ, సమయం, కృషి కలిసిన ఒక పెద్ద ప్రయాణం. తెరపై కొన్ని నిమిషాలు కనిపించే యాక్షన్ సన్నివేశాల వెనుక ఎన్నో రోజుల ప్రాక్టీస్, క్రమశిక్షణ, శారీరక శ్రమ దాగి ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఎంత అవసరమో భద్రతను ఖచ్చితంగా పాటించడం కూడా అంతే అవసరం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, సరైన ప్రణాళిక ఇవన్నీ కలిసినప్పుడే ఇలాంటి ప్రమాదాలను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. వరుసగా అగ్ర హీరోలు గాయపడుతున్న ఘటనలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ప్రతి ఘటన వెనుక ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలనే తపనతో హీరోలు రిస్క్ తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో వారి ఆరోగ్యం, భద్రత కూడా అంతే విలువైనవి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తగ్గేలా మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారా? హీరోలు రిస్కీ స్టంట్లను మరింత పరిమితం చేస్తారా? లేక ప్రేక్షకుల కోసం ఇదే స్థాయిలో సాహసాలు కొనసాగిస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.